ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క వాక్య భాగాన్ని ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుచున్న సంఘం రెండవ భాగం మనము వచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యములో నుండి మనం గమనించినట్లయితే ఒక నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణమును దేవుడు కట్టుచున్నాడు. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది పైన దేవుడు తన సంఘమును నిర్మాణం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో చూసినట్లయితే గమనించండి, పౌలుకు ఒక ప్రకటన దేవుడిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు మనం గమనించినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుండి 23 వచనాలండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమయుటకు కట్టబడుచున్నారు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, అపొస్తలుడైన పౌలుకి ఒక ప్రకటన కలిగి ఉంది. ప్రత్యక్షతను దేవుడు చూపించాడు. అవునండి, ప్రవక్తలు వేసిన పునాది పైన, అపొస్తలులు వేసిన పునాది పైన మన యొక్క ప్రతి కట్టడము, ప్రతి ఒక్క జీవితము యేసుక్రీస్తు ప్రభువులో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయముగా వృద్ధి పొందడానికి దేవుడు మనను ఏర్పరచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువులో ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమైనటకు మనం కట్టబడుచున్నాం. దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇక్కడ ప్రకటన గ్రంథములో 12వ అధ్యాయం 1-5 వచనాలు మనం ధ్యానించినట్లయితే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 12వ అధ్యాయము 1 నుండి 5 వచనాలండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేమనగా, సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకులు వేయిచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయాలని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలిచినట్టు. చాలండి. దేవుని యొక్క వాక్యములు ఇక్కడ గమనించినట్లయితే, మరి అపొస్తలుడైన యోహాను దేవుడు చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. సూర్యుని ధరించుకునే ఒక స్త్రీ అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ అనగా ఏంటి? నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉన్న సంఘం. అయితే దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు, రక్షణ పొందిన దేవుని బిడ్డలు నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకున్నారు. అయితే చంద్రుడు అంటే ఏంటి? దేవుని కృపకు సూచనగా ఉంది. దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు, దేవుని యొక్క సంఘము పరలోకములో కనబడుట కొరకై పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును దేవుడు మనకిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ద్వారా దేవుడు తన సంఘమును ఏం చేస్తున్నాడంటే నిర్మాణం చేస్తున్నాడు. వాక్యం ద్వారాను, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారాను, కృపావరం ద్వారాను, ఆత్మీయ ఫలముల ద్వారా ఏం చేస్తున్నాడు? సంఘమును నిర్మాణం చేస్తున్నాడు. అయితే పరిశుద్ధులు, నీతిమంతులు ఒక ప్రత్యేకమైన జీవితము చేసి జయ జీవితము కలిగి జీవించిన దేవుని బిడ్డలు మగ శిశువు గల సంఘముగా పిలువబడుచున్నారు. హల్లెలూయా. ఆ సంఘమే మహిమ గల రాకడలో ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం.
మూడు విధాలైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రస్తుత కాలంలో ప్రపంచంలో కొన్ని వేల సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో నుండి దేవుడు ఒక సంఘమును ప్రత్యేకపరచబోతున్నాడు. మూర్ఖులను ఈ తరం వారికి వేరే రక్షణ పొందమని దేవుని బిడ్డలారా ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న మూడు అనుభవాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మూడు విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదేంటంటే, పరిశుద్ధులు, నీతిమంతులు, ప్రత్యేకమైన జీవితం చేయి దేవుని బిడ్డలు జై జీవితం కలిగి జీవించేవారు. జై జీవితం అంటే యేసు క్రీస్తు వారు ఆయన చెప్పి ఉన్నారు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము చివరి వచనములో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనందు కూర్చున్న ప్రకారము జయించు వారిని నా సింహాసనందు కూర్చొనిచ్చదనని ప్రభు వాగ్దానం చేశారు. మీరు గమనించినట్లయితే 7 కార్యాలు మనం జయించవలసినది. అదేంటంటే, 1 లోకము, 2వది పాపము, 3వది ప్రకృతి, 4వది వ్యాధి, 6వది అపవాది, 6వది ఏంటండి మరణము, 7వది పాతాళము. 7 కార్యాలు మనం జయించినప్పుడే ఆ మహిమ గల రాకడలో మనం ఎత్తబడగలుగుతాం. ఆ మహిమ గల దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. దేవుని బిడ్డలారా, 1 మగ శిశువు అంటే అర్థం ఏంటంటే జయించిన సంఘం. 2వది చేయబడిన సంఘము. అరణ్యములో తీసుకొని పోబడుచున్నది. అరణ్యం అంటే ఏంటంటే, జాగ్రత్తగా వినండి. 1 జయించిన సంఘం అంటే యేసు క్రీస్తు ప్రభువారు ఫస్ట్ టైం దేనికి వచ్చాడండి? మొదటిసారి దేనికి వచ్చాడు? పాపులను రక్షించడానికి వచ్చాడు, మనందరికీ తెలుసు. 2వసారి దేనికి రాబోతున్నాడు అంటే నీతిమంతుల కొరకు ప్రభు రాబోతున్నాడు, పరిశుద్ధుల కొరకు ప్రభు రాబోతున్నాడు. ఒక శ్రేష్టమైన, ఒక పరిశుద్ధమైన జీవితము, ఒక ప్రతిష్ట కలిగిన జీవితము, ఒక జై జీవితము జీవించే దేవుని బిడ్డల కొరకు ప్రభు రాబోతున్నాడండి. అయితే అందరూ ఎత్తపడరు. ప్రభువు రాకడ వచ్చినప్పుడు కొందరు విడవబడతారండి. ఇది వాస్తవం. కొందరు ఎత్తబడతారు. అంటే బుద్ధిగల కన్యకల వలె ఎవరైతే పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, దేవునికి భయపడుతూ ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు మనము ఆయన యొక్క స్వరాన్ని వినగలుగుతాం. ఆయన యొక్క స్వరాన్ని మనం వినగలుగుతాం, రూపాంతరం చెందగలుగుతాం, ప్రభు మహిమలోకి వెళ్తాం. అయితే కొంతమంది రక్షణ పొంది ఉండొచ్చు, మారుమనసు పొంది ఉండొచ్చు, బాప్సం పొంది ఉండొచ్చు, సంఘాలకు రావచ్చు, కానుకలు వేయచ్చు, ఏదో చేయొచ్చు. కానీ సిద్ధపాటు లేకపోయినట్లయితే ప్రతిష్ట జీవితంలోనూ, పరిశుద్ధ జీవితంలో, ఒక ప్రత్యేకమైన జీవితంలో సిద్ధపాటు లేకపోయినట్లయితే విడవబడతారు. ఆ విడవబడిన వారు ఏమవుతారంటే 300 సంవత్సరములు శ్రమల కాలములో వారు శ్రమలు అనుభవిస్తారు. అంటే క్రీస్తు విరోధి పరిపాలన రాబోతుంది ప్రపంచంలో. క్రీస్తు విరోధి పరిపాలన రాబోతుంది. 1 కరెన్సీ, ఒకే డబ్బు, ఒకే పరిపాలన. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకటి కాబోతున్నాయి. అయితే యేసు క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి, దేవుని బిడ్డలకు, దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి ఒక విరోధమైన పరిపాలన జరగబోతుంది. ఇది వాస్తవం. 666 ముద్ర అనేది అమలు కాబోతుంది. అయితే క్రీస్తు విరోధి కాలములో ఎవరైతే సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడి ఉంటారు కదా, వారు 7 సంవత్సరాల శ్రమల కాలములో, 300 సంవత్సరాల శ్రమల కాలములో వారు కొందరు ఏమవుతారంటే హతసాక్షులు అవుతారు. కొందరేమో ప్రభు పక్షం నిలబడి హతసాక్షులై ప్రభు నిర్ణయించిన ఆ మహిమగల స్థలానికి వెళ్తారు. కొందరు దేవుని మాట వినకుండా క్రీస్తు విరోధి పరిపాలనలో ఎవరైతే ఉంటారో వారేమైపోతారంటే నిత్య నరకానికి వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సందర్భంలో ప్రభునందు బిడ్డలారా 3 రకాలైన గుంపుల గురించి పరిశుద్ధ ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 1 జయించిన సంఘము, మగ శిశువుకు పోలి ఉన్నది. 2వది విడవబడిన సంఘము. 3వది ఏంటంటే చేయి విడవబడి ఆత్మీయ జీవితంలో నష్టపోతున్న కొందరిని గురించి పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ దినంలో మనతో మాట్లాడుతున్నాడు. అయితే ప్రపంచ దేశాల్లో అనేకమైన దేశాలు ఉన్నాయి. రష్యాలో జరిగిన ఒక సంఘటన గురించి, ఒక జరిగిన సంఘటన పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ సందర్భంలో మనతో మాట్లాడుతున్నాడు. రష్యా దేశంలో అక్కడ నాస్తికులు ఉండేవారు.
అయితే దేవుడు లేడని జనాంగముగా వారు జీవించేవారు. అయితే ఆ రష్యా దేశంలో ఒక 12 మంది దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క విశ్వాసం గల దేవుని బిడ్డలు, వారు ఎంతో ఆత్మీయ జీవితంలోను, ప్రార్థన జీవితంలోను, పరిశుద్ధ జీవితంలో చాలా నమ్మకస్తులుగా ఆ 12 మంది కనబడుతూ ఉన్నారు. అయితే క్రీస్తు విరోధులుగా జీవిస్తున్న ఆ సైనికులు అంటే నాస్తికులు, హేతువాదులని చెప్పుకోవచ్చు. వారు వచ్చి మీరు యేసు ప్రభుని ఆరాధించినట్లయితే, యేసు ప్రభుని ప్రార్థించినట్లయితే నిశ్చయముగా మిమ్మల్ని మేము సజీవ సమాధి చేస్తాం, మిమ్మల్ని చంపేస్తామన్నప్పుడు వారు వినలేదు. మీరు ఏం చేసినా పర్వాలేదు, యేసు క్రీస్తు ప్రభువారు మా కొరకు, నా కొరకు ఆయన లోకములకు వచ్చి ఆయన సిలువ రక్తము కార్చి ప్రాణం పెట్టి ఉన్నారు. యేసు ప్రభు నా కొరకు రక్తము చిందించారు కనుక మేము కూడా ఆ ప్రభువు కోసము చనిపోవడానికైనా హతసాక్షులు అవడానికైనా మేము సిద్ధంగా ఉన్నామనేసి వారు ఎదిరించి చెప్పారు. వారికి చాలా కోపం వచ్చింది. అయితే 12 మందిని ఏం చేశారంటే వరుసగా నిలబెట్టారు. వారు చూస్తుండగానే 12 గోతులు దువ్వారండి. సమాధికి వెళ్తే తెలుస్తుంది సమాధి గోతులు ఏంటంటే సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. అయితే 12 గోతులు తవ్వారండి. 12 గోతులు తవ్విన తర్వాత ఆ 12 గోతుల్లో ఆ గొయ్యలలో ఏం చేశారంటే ఐస్ గడ్డలు తీసుకొచ్చేసారు. ఏం వేశారండి? ఐస్ గడ్డలు తీసుకొచ్చి, పెద్ద పెద్ద ఐస్ గడ్డలు తీసుకొచ్చేసారు. చివరిసారి అడుగుతున్నాం, ఇప్పటికైనా మీరు యేసు ప్రభుని విడిచిపెట్టండి, లేకపోయినట్లయితే మిమ్మల్ని ఇక్కడ సజీవులుగా ఉండగా మిమ్మల్ని సజీవ సమాధి మిమ్మల్ని చేసేస్తాం అని చెప్తే వాళ్ళు మీరు ఏం చేసినా పర్వాలేదు అనేసి వారు దేవుని పక్షం నిలబడ్డారు. హల్లెలూయా. అయితే ఆ గోతులలో ఐస్ నింపిన తర్వాత ఒక్కొక్కరిని ఆ గోతులలో వేసేసారు. వేసినప్పుడు ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డారా, దేవుని యొద్ద నుండి దేవుని యొక్క దూతలు వస్తున్నాయి. వారికి కిరీటాలు ధరింపచేసి ఆయన మహిమలోనికి ఆ ఆత్మలు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు 12వ వ్యక్తి, నేను యేసు ప్రభువుని విడిచిపెడతాను, నన్ను బయటికి తీయండి, నన్ను బయటికి తీయండి. 11 మంది వెళ్ళిపోయారు దేవుని మహిమలోనికి. దేవుని కిరీటాలు ధరించుకొని మరణం వరకు నమ్మకముగా ఉండము, నీకు జీవ కిరీటం ఇస్తానని వాగ్దానం చేసిన ఆ కిరీటాలు ధరించుకొని దేవుని దూతలు వచ్చి ఆ 11 మందిని తీసుకుని వెళ్ళిపోయాయి. 12వ వ్యక్తి ఏమైపోయాడంటే నేను బ్రతుకుతాను, నేను చనిపోను, నన్ను బయటికి తీయనంటే ఆయన ఏం చేశారు? నేను యేసు ప్రభుని విడిచిపెడతాను, వద్దు నాకు యేసు ప్రభు వద్దు, నన్ను విడిచిపెడతాననేసి ఆ చెప్పినప్పుడు ఆ వ్యక్తిని 12వ వ్యక్తిని తీసి బయటికి దిగానే కొద్దిసేపటికే అతను కూడా చనిపోయాడు. అయితే ఒక నాస్తికుడు, ఆ సైనికులలో ఉన్న ఒక నాస్తికుడు, ఆ సైన్యాన్ని నడిపిస్తున్న ఒక నాస్తికుడు, హేతువాది, దేవుడు అనే వ్యక్తి జీవితంలో ఒక గొప్ప కార్యము జరిగింది. ఇంత విశ్వాసము. అయితే ఆ దర్శనంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మిక ప్రసన్నత ఆ స్థలములో ఆవరించి ఉన్నది. దేవుని దూతలు వస్తూ దిగుతున్నాయి. దేవుని మహిమ, దేవుని ప్రభావం, దేవుని యొక్క ప్రత్యక్షత ఆ స్థలములో ఆ నాస్తికుడు చూస్తున్నప్పుడు అతన్ని ఎప్పుడైతే బయటికి తీశారో ఆ గోతిలో నన్ను పడేసేయండి, నేను ప్రభు పక్షమున నిలబడుతున్నాను, నా పాపములు యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాను, నా ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని చెప్పగానే ఆ ఇంకొక గోతిలో ఆ 12వ గోతులు ఎవరిని వేశారండి? ఈ ఇంకొక నాస్తికుని, ఆ సైన్యం నడిపించే ఆ నాయకుని వేయగానే అతను యేసు ప్రభు సన్నిధిలో తన పాపములు ఒప్పుకున్నాడు, యేసు ప్రభు రక్తములో కడగబడ్డాడు. ఆ 12వ వ్యక్తి ఆ కిరీటము ఇతనికి దేవుడు ఇచ్చాడు. ఇతని యొక్క ఆత్మను దేవుని రాజ్యమునకు దేవుడు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును ఇక్కడ గమనించినట్లయితే ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కిరీటము అనేది చాలా విలువైనది. అవును, ప్రభువునందు ప్రియులారా, 12 నక్షత్రములని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ స్త్రీని గురించి ఆమె పాదముల కింద చంద్రుడు శిరస్సు 12 నక్షత్రములు కిరీటములు ఉండెను.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము ప్రభు పక్షం నిలబడినప్పుడు, ఒక ఉన్నతమైన శ్రేష్టమైన ఆత్మీయ జీవితము చేసినప్పుడు దేవుడు మనకేం చేస్తాడంటే కిరీటమును ధరింపచేస్తాడు. హల్లెలూయా. కిరీటమును ధరింపచేస్తాడు అంటే ఒక ఉన్నతమైన ఉపదేశములకు లోబడి ఒక మగ శిశువుగా మారినప్పుడు ఉన్నతమైన దేవుని యొక్క సన్నిధిలో ఆయన సింహాసనానికి మనమందరము చేరుచున్నాము. ఆ పరలోక రాజ్యములో మనము చేరుల కొరకై క్రైస్తవ జీవితం అనేది అపజయము లేదు క్రైస్తవ జీవితంలో అని నిరూపించి చనిపోవాలి మనందరం. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి క్రైస్తవ జీవితంలో అపజయం అనేది లేదు అనేసి ఒక నిరూపించి మనం చనిపోవాలి. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అవును ప్రియులారా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం గమనించినప్పుడు అద్భుతమైన ప్రవక్త యోహాను పద్మాస్ దీపములో పరవాసిగా ఉన్నప్పుడు దైవ దర్శనము కలిగినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. సార్వత్రిక సంఘముతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. చదువుకుందాం. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 10వ వచనం. ఇదిగో పది దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కీటం ఇచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనమందరము కూడా మరణం వరకు నమ్మకంగా ఉందాం. మరణం వరకు యేసయ్యను ప్రేమిద్దాం. మరణం వరకు దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం. మరణం వరకు ఉన్నతమైన ఉపదేశం అనే క్రమమునకు లోబడి మనము మన కుటుంబాలను సిద్ధపరచుకుందాం. దేవుని వాక్యములోని మనం గమనించినట్లయితే మరణం వరకు నమ్మకంగా ఉన్నవారికి ఏమి ఇస్తాడంట దేవుడు? జీవ కిరీటం. 3వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే 3వ అధ్యాయం 2వ వచనంలో ఎక్కడమ్మా? 3వ అధ్యాయం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనందు కూర్చుండిన ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనందు కూర్చునిచ్చేదని దేవుడిస్తున్న వాగ్దానం. హల్లెలూయా. ఒకటి, నమ్మకముగా ఉండే వారికి ఏమి ఇస్తాడంట? జీవ కిరీటం. రెండవది ఏంటంటే జయించిన వారికి దేవుని సింహాసనంలో కూర్చుండే ఆధిక్యతను దేవుడు మనకిస్తున్నాడు. హల్లెలూయా. ఏంటండి దేవుని దగ్గర కూర్చోవడం ఎంత భాగ్యం అండి. ఎంతమంది యేసు ప్రభు దగ్గర ఆ పరలోక రాజ్యములో ఆ సీయోను పరిశుద్ధ స్థలములో నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణములో కూర్చోవడానికి ఇష్టపడుతున్నారు. అవునండి, నేను కూర్చోవాలన్న వారి చేతులు ఎత్తి దేవుని స్తుతించండి. హల్లెలూయా. నాకు ఈ దేవుని సింహాసనం కావాలన్న వారు చేతులు ఎత్తి దేవుని స్తుతించండి. అవునండి, నేను నా కుటుంబం నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చోవాలన్న వాళ్ళు దేవుని స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సింహాసనం అనేది ఒక మహిమగల సింహాసనం. యుగ యుగములు మనం అందరము కూడా ఆయన సింహాసనంలో కూర్చుండే ఆధిక్యతను మనం కలిగి ఉండాలి. అదే దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పమై ఉన్నది. అదే దేవుని ఉన్నతమైన ఉద్దేశమై ఉన్నది. దేవుని బిడ్డలారా, ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుతున్న దేవుని సంఘము జయ జీవితమును కలిగి ఉంటారు. ప్రతిష్ఠ జీవితం కలిగి జీవిస్తారు. ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి జీవిస్తారు. అటువంటి వారి కొరకు ప్రభువు రాబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక.